మరి కాసేపట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ మొదలు కాబోతోంది. నల్గొండ పట్టణంలో గ్రూప్ 2 ఎగ్జామ్ హడావిడికి సంబంధించిన డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. చూస్తున్న గ్రూప్ 2 పరీక్షకు ముహూర్తం గురింది. ఇక పరీక్ష మరికొన్ని నిమిషాల్లో ప్రారంభంగా ఉంది. ఇప్పటికే తెల్లవారుజాము నుండి కూడా నల్గొండ, సూర్యాపేట, అటు భువన యాదాద్రి జిల్లాలో గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్ష కేంద్రానికి వస్తున్నారు. ఇక దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు మొత్తం కూడా ఇక ముందే వచ్చి ఇక్కడికి చేరుకొని పరీక్ష కేంద్రానికి తెల్లవారుజామున 7 గంటల నుంచే పరీక్ష కేంద్రానికి తరలి వస్తున్నారు. ఇక మొత్తంగా ఓవరాల్ గా చూస్తే మాత్రము 3 జిల్లాలకు సంబంధించి 69,481 మంది ఉండగా 184 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ఏ సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్ తప్ప పెన్ను తప్ప మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులను ఏవి కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎప్పటికప్పుడు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. ఇక మొత్తం కూడా భారీ బందోబస్తు మధ్య మాత్రం గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాల వారీగా చూస్తే మాత్రం నల్గొండ జిల్లాలో 110 సెంటర్లు ఉంటే మాత్రం 41,311 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 43 సెంటర్లు ఉంటే 14,966 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. యాదాద్రి జిల్లాకు వచ్చేసరికి 31 సెంటర్ ఉంటే మాత్రం 13,204 మంది ఈ పరీక్షకు హాజరుగా ఉన్నారు. ఇక మరికొన్ని నిమిషాల్లో మాత్రం పరీక్ష ప్రారంభంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వచ్చే అభ్యర్థులందరూ కూడా తనిఖీలు నిర్వహిస్తూ హాల్ టికెట్ తో పాటు ఇక వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రస్తుతము నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ వద్ద ఉన్నాం. ఎన్జీ కాలేజీ వద్ద మాత్రం పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఇక్కడ చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మనతో పాటు ఎగ్జామ్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా పరీక్షిస్తున్నారు? పరీక్షలకు ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి? అందరినీ ఎట్లా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పంపిస్తున్నారు? క్షుణ్ణంగా తనిఖీ చేసినారు. ఎలాంటి క్యాల్కులేటర్స్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ లేకుండా చెక్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఏర్పాట్లను ఈ సెంటర్లో చేయడం జరిగింది. లైటింగ్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్, వాటర్ అన్ని సప్లై మేము ఏర్పాటు చేయడం జరిగింది. సార్ టైమింగ్స్ మనకు ఇప్పుడు 9:45 తర్వాత ఎలో చేసేది లేదు. 10 to 12:30 తర్వాత మధ్యాహ్నము 2:30 to 5 ఏర్పాటు చేస్తున్నాం. మొత్తానికి ఏర్పాట్ల విషయంలో మాత్రం ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణల మధ్య జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఏవైతున్నాయో అక్కడ సీసీ ఫుటేజ్ల ద్వారా అటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కూడా పరిశీలిస్తున్నారు. జేసీ కూడా ఎప్పటికప్పుడు మొత్తం కూడా ఏవైతే పరీక్ష కేంద్రాలు ఉన్నాయో వాటిని అన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి ఈ 3 జిల్లాలకు సంబంధించి మాత్రము గ్రూప్ 2 పరీక్ష మాత్రం ప్రశాంతంగా ఇప్పటికే అభ్యర్థులు మొత్తం కూడా హాల్లోకి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం పోలీస్ బందోబస్తుతో పాటు స్పెషల్ టీంలను కూడా ఈ పరీక్షను నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద మాత్రం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి మాత్రం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో మాత్రం ప్రశాంతంగా గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.